హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్. ఈ వీడియోలో మనం ఇండియన్ పాలిటీ పంచాయతీరాజ్ చట్టాలకు సంబంధించి పార్ట్ 1లో టాప్ 25 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఇది పాలిటీకి సంబంధించి థర్డ్ క్లాస్. 2 క్లాసెస్ అయితే ఆల్రెడీ కంప్లీట్ చేసాము. ఆ కంప్లీట్ చేసినటువంటి క్లాసెస్ యొక్క లింక్స్ అనేటువంటి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంతకుముందు చూడకుండా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళైతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్ యూస్ చేసి మీరైతే ఆ క్లాసెస్ చూడొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఎవ్రీడే ఈవినింగ్ 6 o'clockకి మన ఛానల్లో పాలిటిక్స్ సంబంధించి ఒక క్లాస్ అయితే వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఛానల్ ఫాలో అయ్యి ఆ విధంగా చూసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలనుకున్నట్లయితే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి ఆల్వేస్ అని చెప్పి యాక్టివేట్ చేసుకోండి. లెట్స్ ఎంటర్ టు ద టాపిక్. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, మున్సిపాలిటీలకు చట్టబద్ధత కల్పించింది ఎప్పుడు? అంటే ఏ తీర్మానం ద్వారా, అదేవిధంగా ఏ సంవత్సరంలో అన్నట్లయితే మొదటి చార్టర్ చట్టం ప్రకారం. మొదటి చార్టర్ చట్టం ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1793 సంవత్సరంలో. నెక్స్ట్ వన్, మౌలిక భారత రాజ్యాంగంలో ఇది 1950. పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు అనేటువంటిది ఏ విధమైనటువంటిది అంటే ఐచ్ఛికం అనేటువంటి దాన్ని. తర్వాత స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి కింది వాటిలో 1957లో బల్వంత్ రాయ్ మెహతా కమిటీ సమర్పించినటువంటి నివేదికలో లేనటువంటి అంశాన్ని గుర్తించండి. ఏ అంశం లేదు ఇక్కడ? స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధత కల్పించాలి అనేటువంటి అంశం మాత్రమే లేదు. మిగతా 3 అంశాలు ఉన్నాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఆ 3 అంశాలు ఏంటివి అనేటువంటివి ఒకసారి చూసుకోండి. పార్టీయేతర ఎన్నికలు నిర్వహించాలి, గ్రామ పంచాయతీకి ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలి, అదేవిధంగా స్థానిక సంస్థల పదవీ కాలం 5 ఏళ్ళు అంటే 5 సంవత్సరాలు. నెక్స్ట్, గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన, పరిపాలనా ఏర్పాట్లు అనేటువంటి అంశాలను పరిశీలించడానికి ప్రణాళికా సంఘం నియమించినటువంటి కమిటీ యొక్క అధ్యక్షుడు ఎవరు? జీవీకే రావు కమిటీ. దాని యొక్క అధ్యక్షుడు జీవీకే రావు. ఆ కమిటీని ఏమంటారు? జీవీకే రావు కమిటీ అని అంటారు. తర్వాత గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగబద్ధత కల్పించినటువంటి 73వ రాజ్యాంగ సవరణ చట్టం ముఖ్యాంశాల్లో కింది వాటిలో సరైనటువంటి వాటిని గుర్తించండి అని అడిగారు. కింది ఇచ్చినటువంటి వాటిలో సరైనటువంటి అంశాలు ఏమేంటివి అని ఒకసారి చూద్దాం. 243 ఆర్టికల్ వరకు పొందుపరిచారు. ఇక్కడైతే మిస్ అయింది, ఒకసారి చూసుకోండి. సో వీలైతే ఈ పాయింట్ స్కిప్ చేయండి. ఇందులో సి ఆప్షన్ అంటే ఫుల్గా కరెక్ట్ ఉంటుంది. 11వ షెడ్యూల్లో పొందుపరుస్తూ 29 అంశాలపైన అధికారం కల్పించారు. ఇందులో 5th క్వశ్చన్లో బి పాయింట్ పైన మీకు 243 ఆర్టికల్స్ ఉన్నాయి కదా, అది ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు మీకు కనుక అవగాహన ఉన్నట్లయితే ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియని వాళ్ళైతే తెలుసుకుంటారు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తెలుసుకొని కామెంట్లో చెప్పడానికి అయితే ట్రై చేయండి. మ్యాక్సిమం ఒక పాజిటివ్ వేలో అయితే తీసుకోండి. 6th క్వశ్చన్, స్థానిక ప్రభుత్వాల్లో కింది వాటిలో రిజర్వేషన్ వర్తించేటువంటి పదవి ఏది? వార్డు సభ్యుడు. వార్డు సభ్యునికి స్థానిక ప్రభుత్వాల్లో రిజర్వేషన్ అయితే వర్తిస్తుంది. గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు అధికారం ఉన్న 29 అంశాల్లో క్రింది వాటిలో లేనటువంటిది ఏమిటి? ఒకసారి చూడండి, క్వశ్చన్ కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది ఇది. గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు అధికారం ఉన్నటువంటి 29 అంశాలలో కింది వాటిలో లేనటువంటి దానిని గుర్తించండి. ఏంటది? శాంతి భద్రతలు. శాంతి భద్రతలు అనేటువంటిది లేదు, కానీ మిగతా 3 అంశాలు కూడా ఉంటాయి. అవేమేంటివి? గ్రంథాలయాలు, కుటుంబ సంక్షేమం, అదేవిధంగా అంటే ఫ్యామిలీ వెల్ఫేర్ అంటారు కదా ఇది. తర్వాత చేపల పెంపకం అనేటువంటిది. 8th క్వశ్చన్, కింది వాటిలో రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థను గుర్తించండి అని అడుగుతున్నారు. కింద ఇవ్వమన్నటువంటి 4టిలో రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ ఏది అన్నట్లయితే జిల్లా ప్రణాళికా సంఘం అనేటువంటిది రాజ్యాంగబద్ధ సంస్థగా మనం చెప్పొచ్చు. రాష్ట్ర ఎన్నికల సంఘం గురించి తెలిపేటువంటి ఆర్టికల్ని గుర్తించండి, లేదా రాష్ట్ర ఎన్నికల సంఘం గురించి తెలిపేటువంటి ఆర్టికల్ ఏది అని అడుగుతారు. ఏ ఆర్టికల్ తెలుపుతుంది రాష్ట్ర ఎన్నికల సంఘం గురించి? 243
కే 243 కే అనేటువంటి ఆర్టికల్ దేనికి సంబంధించినటువంటిది అని కూడా అడుగుతారు. దేనికి సంబంధించినటువంటిది ఈ 243 ఆర్టికల్ అనేటువంటిది? రాష్ట్ర ఎన్నికల సంఘం, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉంటుందో దీనికి రిలేటెడ్ అనేటువంటివి. ఈ అంశాలన్నీ కూడా ఈ ఆర్టికల్లో ఉంటుంటాయి. తర్వాత అశోక్ మెహతా కమిటీ సిఫార్సుల పరిశీలనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1979లో నియమించినటువంటి కమిటీ ఏది? ఈ క్వశ్చన్లోనే ఇంకొక క్వశ్చన్ రైజ్ అవుతుంది, ఒకసారి చూడండి. అశోక్ మెహతా కమిటీ సిఫార్సుల పరిశీలనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సంవత్సరంలో కమిటీని ఏర్పాటు చేశారు? 1979వ సంవత్సరంలో. అది ఏ కమిటీ? సి నరసింహం కమిటీ. సి నరసింహం కమిటీ. తర్వాత ఎన్టీ రామారావు 1986లో 1104 మండల ప్రజా పరిషత్లు ఏర్పాటు చేస్తూ అప్పుడు అమల్లో ఉన్నటువంటి ఎన్ని పంచాయతీ సమితిలను రద్దు చేశారు? ఒకసారి చూడండి. ఎన్టీ రామారావు గారు 1986లో 1104 మండల ప్రజా పరిషత్లను ఏర్పాటు చేస్తూ అప్పుడు అమల్లో ఉన్నటువంటి ఎన్ని పంచాయతీ సమితిలను రద్దు చేశారు? ఎన్ని పంచాయతీ సమితిలను రద్దు చేశారు? 330 పంచాయతీ సమితిలను అయితే రద్దు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో నూతన పంచాయతీరాజ్ చట్టం ఏ తేదీన అమల్లోకి వచ్చింది? ఆంధ్రప్రదేశ్లో నూతన పంచాయతీరాజ్ చట్టం ఏ తేదీన అమల్లోకి రావడం జరిగింది అన్నట్లయితే 1994 మే 30వ తేదీన. దీంట్లోనే 2 విధాలుగా అడుగుతారు. ఒకసారి కన్ఫ్యూజ్ చేయాలనుకున్నప్పుడు ఏ సంవత్సరం అని అడుగుతారు, అంటే ఓన్లీ జస్ట్ ఇయరే ఇస్తారు మీకు ఆప్షన్స్లో. అదేవిధంగా కొన్ని వచ్చేసి ఏ నెలలో అని అడుగుతారు, మే నెలలో. ఏ తేదీన అని కూడా అడుగుతారు. సో స్పెసిఫిక్గా మీరు డేట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. 1994వ సంవత్సరం మే 30వ తేదీన ఆంధ్రప్రదేశ్లో నూతన పంచాయతీరాజ్ చట్టం అనేటువంటిది అమల్లోకి రావడం జరిగింది. పంచాయతీరాజ్ చట్టాన్ని గిరిజన ప్రాంతాలకు వర్తింపచేయడానికి పెసా చట్టాన్ని 1996లో ఏ కమిటీ సిఫార్సు మేరకు చేశారు? ఏ కమిటీ? దిలీప్ సింగ్ భూరియా కమిటీ సిఫార్సు మేరకు ఈ చట్టాన్ని అయితే చేయడం జరిగింది. అయితే దీంట్లో ఇంకొక క్వశ్చన్ ఎలా వస్తుందంటే, పంచాయతీరాజ్ చట్టాన్ని గిరిజన ప్రాంతాలకు వర్తింపజేయడానికి పెసా చట్టాన్ని ఏ సంవత్సరంలో అమల్లోకి తీసుకొచ్చారని అడుగుతారు. ఎప్పుడు తీసుకొచ్చారు? 1996వ సంవత్సరంలో దీనికి సంబంధించి ఆలోచనలు అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల్లో మహిళలకు తొలిసారిగా 50% రిజర్వేషన్లను ఏ ముఖ్యమంత్రి హయాంలో కల్పించారు? ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల్లో మహిళలకు తొలిసారిగా 50% రిజర్వేషన్లను ఏ ముఖ్యమంత్రి హయాంలో కల్పించారు అన్నట్లయితే కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో. తర్వాత తొలితరం గ్రామ పంచాయతీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీల చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు? ఏ సంవత్సరంలో చేశారు? 1964, 1964వ సంవత్సరం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అమల్లో ఉన్నటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థలను ఎన్నో తరం పంచాయతీ సంస్థలుగా గుర్తిస్తున్నారు? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అమల్లో ఉన్నటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థలను ఎన్నో తరం పంచాయతీ సంస్థలుగా గుర్తిస్తున్నారు అన్నట్లయితే ఒకసారి చూడండి, 3వ తరం పంచాయతీ సంస్థలుగా రికగ్నైజ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ వ్యవస్థల్లో వివిధ అంశాలపైన వేసినటువంటి కమిటీలకు సంబంధించి క్రింది వాటిలో సరికానటువంటి జతని గుర్తించండి. ఏంటది? పంచాయతీరాజ్ శిక్షణా కేంద్రాలపై వేసినటువంటి కమిటీ ఏంటి? విఆర్ రావు కమిటీ అనేటువంటిది ఇక్కడ మనం పికప్ చేయాల్సినటువంటి రాంగ్ పేర్. సో మిగతా 3 కూడా కరెక్ట్ ఆన్సర్స్. దేనిపైన ఏ కమిటీ ఉన్నది అనేటువంటి దాని గురించి అయితే మీరు తెలుసుకోండి. ఒక 3 కమిటీలు అయితే మీకు ఇక్కడ కవర్ అవుతాయి. పంచాయతీల సహకార సంస్థల అధ్యయనం అనేటువంటిది ఎస్డి మిశ్రా కమిటీ చేశారు. అదేవిధంగా న్యాయ పంచాయతీల అధ్యయనం జి రాజగోపాల్ కమిటీ చేశారు. తర్వాత పంచాయతీరాజ్ ఎన్నికల అధ్యయనం వచ్చేసి కె సంతానం కమిటీలో చెప్పడం జరిగింది. సో ఇలా మీరు ఒక క్వశ్చన్లోనే 3-4 క్వశ్చన్స్ అయితే రేస్ చేసుకోవచ్చు. ఈ విధంగా లాజికల్గా మీరు థింక్ చేసి లాజికల్గా ప్రిపేర్ అయినట్లయితే ఎక్కువగా సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇందులో 18th క్వశ్చన్ ఒకసారి చూడండి.
భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లో స్థానిక పాలన అనేటువంటిది దేనికి సంబంధించినది? స్థానిక పాలన అనేటువంటిది రాష్ట్ర జాబితాలోని 5వ అంశంగా ఉంది. భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లో స్థానిక పాలన అనేటువంటిది ఏ జాబితాలో ఎన్నో అంశంగా ఉందన్నట్లయితే రాష్ట్ర జాబితాలోని 5వ అంశంగా ఉంది. తర్వాత మద్రాస్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు 1946లో ప్రారంభించినటువంటి ఫిర్కా పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ఇంకొక క్వశ్చన్, అంటే ఇందులోనే ఇంకొక వేరే విధంగా ఎలా అడుగుతారు అన్నట్లయితే, మద్రాస్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఉన్నప్పుడు ఏ సంవత్సరంలో ఫిర్కా పథకం ప్రారంభించారు అని అడుగుతారు. ఎప్పుడు ప్రారంభించారు? 1946వ సంవత్సరంలో. ఫ్రెండ్, అంటే ఈ విధంగా చదువుకోవచ్చు అని చెప్పి చాలామందికి తెలిసి ఉంటుంది. కానీ తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి కోసం అయితే నేను ఒక క్వశ్చన్లో నుంచి ఇంకొక క్వశ్చన్ రైస్ చేసుకొని ఆ ఆన్సర్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా లాజికల్గా ఎగ్జామినేషన్స్లో ఏ విధంగా అడుగుతారు, ఏ విధంగా ఆస్పిరెంట్స్ని కన్ఫ్యూజ్ చేయడానికి పేపర్ అనేటువంటిది ఉంటుంది అనేటువంటి ఆస్పెక్ట్స్ మీద ఈ విధంగా కీ పాయింట్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం గ్రామ సచివాలయం ఎగ్జామినేషన్స్ ఎంత టఫ్ వచ్చినటువంటిది అందరికీ తెలుసు. సో అందుకని ఒక క్వశ్చన్ నుంచి లాజికల్గా మీరు ఇంకా 2-3 క్వశ్చన్స్ రైస్ చేసుకొని కరెక్ట్ ఆన్సర్స్ గెస్ చేసుకొని పేపర్ ఏ విధంగా వచ్చినా కూడా మన ఛానల్ ఫాలో అయినటువంటి అందరూ కూడా సక్సెస్ అవ్వాలి అనేటువంటి ఒక ఉద్దేశం మీద ఇటువంటి క్వశ్చన్స్ తీసుకొని ఇంకా ఇంపార్టెంట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒకసారి దీనికి ఆన్సర్ చూడండి. పైవన్నీ కూడా సరైనటువంటివే. అవి ఆ ఉద్దేశాలు ఏమేంటివి అని చూస్తే అభివృద్ధి పథకాల యొక్క అమలు, స్థానిక అవసరాలు తీర్చడం మరియు తాలూకాలను విభజించి ఫిర్కాలను ఏర్పాటు చేయడం. ఈ 3 కూడాను ఆ యొక్క ఫిర్కా పథకం యొక్క ప్రధాన ఉద్దేశాలుగా చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఫిర్కా పథకాన్ని ఎవరు ప్రవేశపెట్టారని కూడా అడుగుతారు. ఎవరు ప్రవేశపెట్టారు? టంగుటూరి ప్రకాశం పంతులు గారు ప్రవేశపెట్టారు. తర్వాత ప్రస్తుతం రాష్ట్రంలో క్రింది వారిలో ప్రత్యక్షంగా ఎన్నిక కానటువంటి వారు ఎవరు? మేయర్. అయితే మిగతా 3 కూడా ప్రత్యక్షంగా ఎన్నికయ్యేటువంటి వారే. ఎవరెవరు అనేటువంటిది ఒకసారి చూడండి. కౌన్సిలర్, కార్పొరేటర్ మరియు వార్డు సభ్యులు. ఈ 3 కూడాను ప్రత్యక్షంగా ఎన్నిక అవుతారు. కానీ మేయర్ మాత్రం ప్రత్యక్షంగా ఎన్నిక అవ్వరు. నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రస్తుతం ఏ తేదీ తర్వాత ఒక వ్యక్తి 3వ సంతానం కలిగి ఉంటే స్థానిక సంస్థల పోటీకి అనర్హుడు, అంటే అర్హత లేని వారిగా ప్రకటిస్తారు. ఏ చట్టం ప్రకారం? దేని ప్రకారం అన్నట్లయితే 1995 మే 30వ తేదీన చేసినటువంటి దాని ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్, మున్సిపాలిటీల్లో జనాభా ఎంత దాటితే వార్డు కమిటీలు ఏర్పాటు చేయాలి? మున్సిపాలిటీలో జనాభా ఎంత దాటితే వార్డు కమిటీలను ఏర్పాటు చేయాలి అన్నట్లయితే 3 లక్షలు జనాభా దాటినట్లయితే వార్డు కమిటీలను ఏర్పాటు చేయాలి. ఎక్కడ? మున్సిపాలిటీల్లో. 23rd క్వశ్చన్, కింది వాటిలో పంచాయతీరాజ్ వ్యవస్థలు అధికారాల్లో ఐచ్ఛిక అంశాన్ని గుర్తించండి. ఏ అంశం అది? పార్కుల యొక్క నిర్మాణం. నెక్స్ట్ వన్, స్థానిక సంస్థలకు పోటీ చేసేటువంటి జనరల్ అభ్యర్థులు చెల్లించాల్సినటువంటి డిపాజిట్కు సంబంధించి క్రింది వాటిలో సరికానటువంటి జతని గుర్తించండి. ఏంటది? ఎంపీటీసీ వచ్చేసి రూపాయలు అనేటువంటిది సరికానటువంటి అంశం. కానీ మిగతా 3 కూడా సరైనటువంటి అంశాలుగా మనం చెప్పొచ్చు. అయితే ఇవి గుర్తుపెట్టుకోండి. ఏ సభ్యుడు ఎంత చెల్లించాల్సి వస్తుంది డిపాజిట్కి అన్నట్లయితే వార్డు సభ్యుడు 500 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. ఎంపీటీసీ వచ్చేసి ఇక్కడ రాంగ్ ఆన్సర్ మనం కదా. తర్వాత సర్పంచ్ వచ్చేసి 2000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా జెడ్పీటీసీ వచ్చేసి 5000 రూపాయలు అయితే డిపాజిట్గా చెల్లించాల్సి ఉంటుంది. సో మీరు ఒక రాంగ్ పేరు వచ్చినప్పుడు అది ఈ క్వశ్చన్ వరకే మీకు సంబంధించినటువంటిది. కాకపోతే అందులో 3 కరెక్ట్ ఆప్షన్స్ ఉంటాయి కదా, వాటిపైన మీరు క్వశ్చన్స్ ఎప్పుడైతే ఓన్గా ఫ్రేమ్ చేసుకొని చదువుకోగలుగుతారో ఎక్కువగా సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో సచివాలయ వ్యవస్థ ఏ తేదీన అమల్లోకి వచ్చింది? ఆంధ్రప్రదేశ్లో సచివాలయ వ్యవస్థ ఏ తేదీన అమల్లోకి వచ్చింది అన్నట్లయితే 2002 జనవరి 1వ తేదీన సచివాలయ వ్యవస్థ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమల్లోకి రావడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్
పాలిటిక్స్ సంబంధించి థర్డ్ క్లాస్, అదేవిధంగా పంచాయతీరాజ్ చట్టాల్లో పార్ట్ 1 టాప్ 25 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో అందరితో షేర్ చేయండి. ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింది, ఇప్పటివరకు మన ఛానల్కి సంబంధించి వీడియోస్ కనుక చూడాలనుకున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలి అనుకున్నట్లయితే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్వేస్ అని చెప్పి యాక్టివేట్ చేసుకోండి.